హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీనెస్ కారణం మీరే. నన్ను సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి ఏంటంటే, నాకు మీ సజెషన్ కావాలండి. ఆ సజెషన్ ఏంటంటే, నేను 100th వీడియో నాకు 100 వీడియోస్కు దగ్గర పడుతున్నాను. నేను 100th వీడియో ఏం చేస్తే బాగుంటుందో నాకు కామెంట్ చేయండి. ఆ వీడియోని నేను మీకు షేర్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉందండి. తక్కువ టైంలో 100 వీడియోకి రీచ్ అవుతున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఏ వీడియో చేస్తే బాగుంటుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు లంచ్కి నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయ ఫ్రై రైస్. ఆల్రెడీ దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. సింపుల్గా చేస్తానండి దొండకాయ ఫ్రై నేను. ఆ దొండకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసుకోండి. ఈరోజు నేను త్వరగా లంచ్ ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే, మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి. ఈరోజు స్కూల్ లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయని చెప్పాను కదా. అందువల్ల ఫ్రైడే ఎగ్జామ్ అయిపోయింది. ఈరోజు సాటర్డే స్కూల్ లేదు. సండే కూడా స్కూల్ హాలిడే. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే త్వరగా లంచ్ చేసేసి పెట్టాలనిపిస్తుంది కదా. రోజు లేట్ అవుతుంది. 2:30 తర్వాత పిల్లలు వస్తారు. 3 o'clock లంచ్ చేసామంటే అది టైమే కాదు. ఈరోజు ఒక్కరోజున టైంకు లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కాక ఈరోజు పిల్లలకి డ్యాన్స్ క్లాస్ కూడా ఉంది. డ్యాన్స్ క్లాస్ కూడా త్వరగా వెళ్ళాలి. అందుకోసం ముందు తినాలి కాబట్టి త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను. అదండి. ఇవి కూడా బాయిల్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇవి మీకు అందరికీ తెలుసా? ఇవి అనపకాయలు అండి. అనపకాయలు అంటాం మేము. చాలా బాగుంటాయి బాయిల్ చేసుకుంది అంటే. చాలా ఇష్టం కూడా మాకు. అందుకని చెప్పేసి బాయిల్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అవి కూడా బాయిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను. ప్రాసెస్ చూడండి. కడాయి పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ దొండకాయ ఫ్రై అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుందండి. ఇందులో వేసుకుంటాను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇంకా వేస్తాను. కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసిన వెంటనే అంతా చిట్పట్లాడేసి నూనె అంతా స్టవ్ అంతా చిమ్మేస్తుందండి. అందుకే టక్కన మూత పెట్టేస్తాను నేను. ఇప్పుడు వేసుకుంటున్నాను దొండకాయ. ఇప్పుడు వేసుకుంటున్నాను పసుపు. దీన్ని కలిపేసుకొని మగ్గనిచ్చేద్దాం. కారం యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్, రెడీ అయిపోయింది. ఇంతే, సింపుల్ దొండకాయ ఫ్రై. ఏమీ లేదండి, ఉప్పు కారం పసుపు వేసాను అంతే. చాలా బాగుంటుంది. పప్పుతో కానీ రసంతో కానీ, రైస్, పచ్చడి, రసము, పెరుగు అన్ని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ నా సింపుల్ దొండకాయ ఫ్రై. ఇప్పుడు వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, నా సింపుల్ దొండకాయ ఫ్రై. నచ్చిందా? రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా చేశానండి దొండకాయ ఫ్రై. సింపుల్ అంటే సింపుల్. అది ముక్కలు కట్ చేసేసుకొని పోపులో వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడం అనమాట. సింపుల్ దొండకాయ ఫ్రై. చాలా బాగుంటుందండి టేస్ట్. నచ్చితే డెఫినెట్గా ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటున్నాను మా డైనింగ్ టేబుల్ అనమాట. ఆల్రెడీ మీకు సోఫా, దివాన్ చూపించాను కదండి, ఈజీ చైర్ అందు. ఇప్పుడు నేను మా డైనింగ్ టేబుల్ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదేనండి మా డైనింగ్ టేబుల్. దీని గ్లాస్ టాప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువ అండి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ తేనికి 6 మెంబర్స్ చాలా కష్టపడ్డారనమాట. అంత వెయిట్ ఉంటుంది. ఇది టేకు కాదండి, ఈ వుడ్ సీసం వుడ్.
ఇది నార్త్లో సీసం వుడ్ అంటారు, నాకు తెలుగులో ఏమంటారు ఎగ్జాక్ట్ నేమ్ నాకు తెలియదు. చాలా వెయిట్ ఉంటుంది. మేము కొన్నప్పుడు ఈ గ్లాస్ టాప్ లేదండి, మేము హైదరాబాద్ తెచ్చుకున్నాం ఫస్ట్. అప్పుడు గ్లాస్ టాప్ వేయించాము. హైదరాబాద్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది టఫ్ అండ్ గ్లాస్ అండి, ఇది 12 mm గ్లాస్ వేయించాము. లుక్ చూడండి చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ అయితే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ డైనింగ్ టేబుల్ నచ్చిందంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మొత్తం చూడండి.